గొల్లపూడి మారుతిరావు గారికి చిన్నప్పుడు తలంతా పేలు పట్టేసాయి, చుండ్రు ఇంకేదో బ్లా బ్లా బ్లా. అప్పుడు వాళ్ళ నాయనమ్మ గారు ఒక సజెషన్ చేశారు. ఆ సజెషన్ ఆయన ఫాలో అయ్యాడు. ఆ ఫాలో అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆయన స్వయంగా చెప్పాడు. కొంతమంది ఇలాంటి విషయాలు చెప్పుకోవడం ఇష్టపడరు, కానీ ఇతను చెప్పాడు. ఏం చెప్పాడంటే, నాయన, వాళ్ళ నాయనమ్మ చెప్పింది, నాయన నువ్వు ఓపెన్ చేయ, తలంతా నువ్వులు రాసుకో, వెళ్ళి మేడ మీద కూర్చో. అప్పుడు ఈ గొల్లపూడి మారుతిరావు గారు ఆయన ఏం చేశారంటే, బుర్ర నిండా నువ్వుల నూనె రాసుకుని మేడ మీదకి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత పేపర్ కూడా తీసుకెళ్ళారు. ఆ పేపర్ పట్టు కూర్చొని ఆ పేపర్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చదివారు. ఎండ, ప్రాతకాలం వచ్చే ఎండ చాలా మంచిది. ఆ ఎండలో ఆయన కూర్చున్నాడు. చాలాసేపు కూర్చుని అలా ప్రతిరోజు చేయడం మొదలుపెట్టాడు. అవకాశం దొరికినప్పుడు చేయడం మొదలుపెట్టాడు. తర్వాత తల స్నానాలు ఇవన్నీ మామూలే, కామన్. ఆయన ఈ బాధ వదిలిపోయాడు. తలకు సంబంధించి దేనికైతే ఏ ఉద్దేశంతో రాశాడు. ఒక మంచి రెమెడీ, చాలా అద్భుతమైన రెమెడీ. ఇతనికి అడ్వైస్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ నాయనమ్మ గారు బామ్మగారు గారు. ఇప్పుడు కాలంలో అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీలు అంటూ ఈవెన్ అంటూ వెళ్ళిపోతున్నారు. ఓ బామ్మ దగ్గర మనవడు కూర్చోడు, బామ్మ దగ్గర తాతయ్య దగ్గర ఒక మనవరాలు కూర్చోదు. ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ అంటూ విడిగా ఉన్నారు. ఏ మంచి చెప్పు చెడు చెప్పేవాళ్ళే. ఎంతసేపు దిక్కుమాల సెల్ ఫోను, దాని ముందరే కూర్చుంటున్నాడు. మనకి పాతకాలం వాళ్ళు వ్యక్తులు కూడానండి అద్భుతమైన మనుషులు. ఆ కాలం మనుషులు, వాళ్ళు కొంత జ్ఞానం ఉంటుంది, మనకు తెలియని జ్ఞానం ఉంటుంది. వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర నేర్చుకోకపోతే ఎలా తెలుస్తుంది? నీ తర్వాత జనరేషన్ నువ్వేం చెప్తావు? నీకే తెలియనప్పుడు, ఏమీ తెలియకపోవడం వల్లే కొన్ని రకాల పొరపాట్లు జరుగుతాయి. మంచి చెడు చెప్పడానికి తాతయ్య నాన్నమ్మ ఉంటాడు. అదొక రకమైన అద్భుతమైన అనుభూతి. 1000 కోట్లు ఖర్చు పెట్టినా కొనలేని ఒక అద్భుతమైన అనుభూతి తాతయ్య నాన్నమ్మ దగ్గర ఉండడం. అది అందరికీ దొరకదండి. పెద్దవాళ్ళు దొరకడం